హాయ్ హలో అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క విద్యార్థులందరికీ అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చిందండి. విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాల్లోకి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి తల్లికి వందనం పథకానికి సంబంధించిన మొదటి విడత డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు విడుదల చేసేందుకు మనకు ఆదేశాలు కూడా జారీ చేసిందండి. సో గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనమాట. సో వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలి అనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మాత్రం లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కనుక షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. గత ప్రభుత్వం మనకు అమ్మఒడి పథకం పేరుతో 13,000 రూపాయలను తల్లుల ఖాతాలలోకి విడుదల చేసి మిగిలినటువంటి 2,000 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం స్కూల్స్ టాయిలెట్ ఫండ్ నిధికి ఒక 1,000 రూపాయలు, స్కూల్స్ మెయింటెనెన్స్కి ఒక 1,000 రూపాయల చొప్పున 2,000 రూపాయలని మనకు స్కూల్స్కి అయితే ట్రాన్స్ఫర్ చేసి 13,000 రూపాయలని తల్లుల ఖాతాల్లోకి వేసేది. సో అమ్మఒడి కింద 15,000 రూపాయలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం దీన్ని ఈ విధంగా డివైడ్ అయితే చేసింది. ఇప్పుడు తాజాగా ఏర్పడినటువంటి కూటమి సర్కార్ తల్లికి వందనం పథకం పేరుతో మేము అధికారంలోకి వస్తే నేరుగా విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాలలోకే 15,000 రూపాయల చొప్పున వేస్తామని చెప్పేసి ఎన్నికల ప్రచారంలో భాగంగా అయితే వాళ్ళు హామీలు అయితే ఇచ్చారనమాట. సో ఎన్నికల ప్రచారంలో చేసిన హామీలను చేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆ యొక్క అమ్మఒడి పథకానికి పేరు కూడా మార్చి తల్లికి వందనం పథకం అయితే శ్రీకారం అయితే చుట్టింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా స్కూల్స్ ఓపెన్ చేసి దాదాపు సెప్టెంబర్ మనకు ఇప్పుడైతే వచ్చేసిందండి. సో మనకు జూన్లో ఓపెన్ చేశారు. జూన్, జూలై అలాగే ఆగస్ట్, సో 3 నెలలు అయితే అయిపోయింది. సో గత ప్రభుత్వం ఏం చెప్పిందంటే మేము అధికారంలోకి వస్తే 100% మేమైతే ఖచ్చితంగా ఈ యొక్క జూన్ మాసంలోనే పిల్లలకి స్కూల్స్ ఓపెన్ చేసిన తర్వాత అమ్మఒడి డబ్బులు ఇస్తామని చెప్పారు. కానీ కూటమి సర్కార్ దీనికి సంబంధించి ఇప్పుడు మనకు ఎటువంటి అప్డేట్ అనేది లేకుండా ఆగస్టు వరకు అయితే పూట గడిపారు. కానీ ఇప్పుడు మనకు తాజాగా సెప్టెంబర్ మాసంలో గుడ్ న్యూస్ అయితే ఎట్టకేలకు మనకు ప్రకటించిందండి. సో ఇందులో మనకు ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి విధి విధానాలను అయితే ఖరారు చేశారు. సో ఈ యొక్క విధి విధానాల విషయానికి వస్తే సో రాష్ట్ర వ్యాప్తంగా కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉన్నా సరే అంతమందికి కూడా ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున తల్లికి వందనం పథకాన్ని అయితే ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే గతంలో ప్రకటించారు. సో ఇదే అంశాన్ని రీసెంట్లీ జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా మన యొక్క రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా మనకు అప్డేట్ అయితే ఇచ్చారనమాట. సో ఆయన కూడా ఏం చెప్పారంటే మేము ఇచ్చిన మాటకి కట్టుబడి ఉన్నాము, ఖచ్చితంగా మేము తల్లికి వందనం పథకం పేరుతో విద్యార్థులందరికీ కూడా 15,000 రూపాయల చొప్పున తల్లి ఖాతాలకైతే విడుదల చేస్తామని చెప్పి ఆయన కూడా ఖరాఖండిగా తేల్చి చెప్పేశారండి. సో ఇక మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి ఇప్పుడు ఆ యొక్క డబ్బులను విడుదల చేసేందుకు స్టార్ట్ అయితే మనకు చేస్తుందన్నమాట. సో ప్రణాళికలు సిద్ధం చేస్తుంది ఎట్టకేలకు. సో ఈ యొక్క సందర్భానికి సంబంధించినటువంటి అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే సో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు తాజాగా మనకు ఈ యొక్క తల్లికి వందనం పథకం కింద 15,000 రూపాయలు విడుదల చేయాలంటే మొట్టమొదటగా విద్యార్థులకి 75% హాజరు అనేది తప్పనిసరి చేసిందండి. సో 75% హాజరు అనేది ఎవరికైతే ఉంటుందో వారికి మాత్రమే ఈసారి డబ్బులు అయితే వస్తాయి. అయితే చాలామంది ఏమంటున్నారంటే బ్రదర్, గవర్నమెంట్ స్కూల్స్లో చదివే వాళ్ళకే వస్తుందా, ప్రైవేట్ స్కూల్స్లో చదివే వాళ్ళకి డబ్బులు రావా అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పింది అనంటే సో మీరు ప్రభుత్వ స్కూల్స్లో చదువుకోండి, ప్రాబ్లం లేదు. అలాగే మీరు ప్రైవేట్ స్కూల్స్లో చదువుకున్నా కానీ ఎటువంటి ప్రాబ్లం అయితే లేదనమాట. సో మీరు ప్రైవేట్ స్కూల్స్లో చదివినా గవర్నమెంట్ స్కూల్స్లో చదివినా మీ పిల్లలు 75% హాజరు కలిగి ఉండి స్కూల్స్కి వెళ్తూ వస్తుంటే చాలు. వాళ్ళు ఏ స్కూల్ చదివినా ప్రాబ్లం లేదు. మీరు కార్పొరేట్ స్కూల్ అయినా సరే వేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే లేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం బేసిక్గా చదువు అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ఉంటుందో ప్రభుత్వానికి ఆల్రెడీ తెలుసు కాబట్టి వాళ్ళైతే ఒక అప్డేట్ అయితే ఇచ్చారనమాట. సో మీ యొక్క పిల్లల భవిష్యత్తుని మీరు ఏ స్కూల్ ద్వారా మీరు డిసైడ్ చేసుకుంటే చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ పథకాన్ని అయితే ఖచ్చితంగా మేము గవర్నమెంట్ స్కూల్స్కి ఇస్తాము, ప్రైవేట్ స్కూల్స్కి ఇస్తాము, కార్పొరేట్ స్కూల్స్ కూడా ఇస్తాము. కానీ మీ యొక్క తల్లిదండ్రులు అంటే విద్యార్థికి 75% అటెండెన్స్ ఉన్నా సరే తల్లిదండ్రులు కూడా ఎలిజిబిలిటీకి అయితే రావాలన్నమాట. సో ఈ యొక్క ఎలిజిబిలిటీ తల్లిదండ్రులకు సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏ విధంగా చెక్ చేస్తారంటే సో రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి విద్యార్థులు ఎంతమంది అర్హులు ఉన్నారు, వాళ్ళ యొక్క తల్లిదండ్రులు
వాళ్ళు ఏం పనులు చేస్తారు, సో వాళ్ళు ఏమైనా ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేవాళ్ళ, ప్రభుత్వ ఉద్యోగుల, ప్రభుత్వ పెన్షనర్ల. ప్రభుత్వ పెన్షనర్లు అంటే మనకు గతంలో ప్రభుత్వ ఉద్యోగాలు చేసి పదవి విరమణ పొందినటువంటి వారు ఎవరైనా ఉన్నారా అంటే గవర్నమెంట్ నుంచి ఎవ్రీ మంత్ వాళ్ళ శాలరీ అకౌంట్లలోకే పెన్షన్ అమౌంట్ అయితే వస్తుందన్నమాట. సో అట్లాంటి వాళ్ళందరికీ కూడా ఈ పథకం అయితే వర్తించదు. కానీ మీరు సామాజిక భద్రతా పెన్షన్లు తీసుకుంటే నో ప్రాబ్లం, మీ ఖాతాలోకి డబ్బులు అయితే వస్తాయన్నమాట. సో ఈ విధంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎలిజిబిలిటీ క్రైటీరియాని అయితే చెక్ చేసి వాళ్ళని అర్హులు అనర్హులుగా డివైడ్ చేసి అర్హులందరికీ సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అయితే విడుదల చేస్తుంది. అనర్హుల్లో ఎవరైనా అర్హత కలిగి ఉండి ఒకవేళ బై మిస్టేక్లో వాళ్ళకి గనక అనర్హత వచ్చి ఉంటే వాళ్ళ యొక్క వచ్చినటువంటి అనర్హత నిరూపించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం వారికి మరొక అవకాశాన్ని కూడా ఇస్తుంది. సో ఆ యొక్క అవకాశాన్ని బేస్ చేసుకుని వాళ్ళైతే అర్హతకు సంబంధించినటువంటి కొన్ని డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మొట్టమొదటగా మీరు డాక్యుమెంట్స్ అయితే ఏమేమి సబ్మిట్ చేయాలి అనే విషయానికి వస్తే తల్లికి వందనం పథకానికి సంబంధించి మీ పిల్లలు 75% అటెండెన్స్ అనేది కలిగి ఉన్న తర్వాత మీరు మీ పిల్లలకి ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగా అప్డేట్ అనేది చేయించుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోండి, స్టూడెంట్స్కి ఆధార్ కార్డు అనేది అప్డేట్ చేసుకోండి, వేలిముద్రలు అనేది ఇప్పుడే వేసుకోండి. తర్వాత వచ్చేసి ఈ యొక్క పిల్లవాడికి సంబంధించినటువంటి తల్లి లేదా సంరక్షకులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళు కూడా బయోమెట్రిక్స్ అనేది అప్డేట్ చేసుకోవాలి ఆధార్ కార్డులో. సో అదైతే మీరు చేసుకోండి. తర్వాత వచ్చేసి తల్లి లేదా సంరక్షకులు అలాగే విద్యార్థి కలిపి ఒకే రేషన్ కార్డులో ఉండాలి. సో లేదా రేషన్ కార్డు అనేది వేరు ఉంటే మాత్రం మీకు సంబంధించినటువంటి ఏదో ఒక ప్రూఫ్ అనేది ఎవిడెన్స్ అనేది చూపించాల్సి ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్ పర్పస్ కొంతమంది విద్యార్థులకి తల్లిదండ్రులు ఇద్దరు లేనప్పుడు సో వాళ్ళ యొక్క గార్డియన్స్ అంటే వాళ్ళ యొక్క నాన్నమ్మ అమ్మమ్మ ఉంటారు కదా, సో వాళ్ళైతే గార్డియన్స్గా తీసుకున్నప్పుడు సో వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని ప్రూఫ్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళ యొక్క ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ జెరాక్స్ ఇవైతే మీరు సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇవైతే మీరు రెడీ చేసి పెట్టుకోండి. అలాగే మీకు సంబంధించినటువంటి క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లను కూడా మీ సచివాలయాలకు వెళ్ళేసి తీసుకోండి. సో మీరు మీ సేవలో కూడా క్యాస్ట్ ఇన్కమ్ అయితే ఇస్తారు, సచివాలయాల్లో కూడా అయితే ఇస్తారనమాట. సో క్యాస్ట్ ఇన్కమ్ రెడీ చేసి పెట్టుకోండి. తర్వాత మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఖచ్చితంగా ఈ యొక్క విద్యార్థికి వాళ్ళ యొక్క సంరక్షకులు లేదా తల్లికి కానీ కంపల్సరీ రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలండి. రేషన్ కార్డు లేకపోతే ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే రావు. సో ఈ విషయాన్ని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్లీ ప్రకటించిందనమాట. సో ఈ యొక్క ప్రకటించినటువంటి అప్డేట్ ప్రకారం చూసుకుంటే ఖచ్చితంగా రేషన్ కార్డు అనేది మస్ట్ అండ్ షుడ్ అయితే ఉంటుంది. ఇక మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ రూల్స్ బేస్ చేసుకొని మన ప్రభుత్వం అయితే అర్హుల లిస్ట్ అయితే జారీ చేస్తుంది. అర్హుల లిస్టులు జారీ చేసిన తర్వాత మనకు వచ్చేసి అనర్హులు ఎవరైనా ఉంటే వాళ్ళ పేర్లు అయితే తొలగిస్తుంది. అనర్హుల్ని వచ్చిన తర్వాత వాళ్ళకి ఎందుకు అనర్హత వచ్చింది బాగా గుర్తుపెట్టుకోండి. గత గవర్నమెంట్ అయితే మనకు 300 యూనిట్ల కంటే కరెంటు బిల్లు దాటితే వాళ్ళకి పథకాన్ని రద్దు చేసేది. సో ఇప్పుడు కూడా సేమ్ ఈ నిబంధనలు అనేది కంటిన్యూ చేస్తున్నారు. మీ యొక్క కరెంటు బిల్ అనేది మీకు ఎంత వస్తుంది, మీ కరెంటు బిల్ అనేది మీరు ఎంత కన్జ్యూమ్ చేస్తున్నారు, పవర్ అనేది మీరు ఎంత బిల్లు కడుతున్నారు, సో ఇది కూడా అయితే మనకు పరిగణలోకి తీసుకుంటారు. ఈ విధంగా ఈ యొక్క విధి విధానాలు ఖరారు చేసిన తర్వాత మనకు అర్హుల లిస్ట్ అయితే విడుదల చేస్తారు. అర్హుల లిస్టులో ఎవరి పేరైతే ఉంటుందో సో వారికి మాత్రమే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు వేస్తుందండి. అయితే దీనికి సంబంధించి ఈ యొక్క 2వ వారం నుంచి అయితే మనకు ప్రణాళికలు అయితే స్టార్ట్ చేస్తారనమాట. సో ప్రణాళికలు స్టార్ట్ చేసి ఫస్ట్ మనకు అర్హుల లిస్టు విడుదల చేస్తారు. విడుదల చేసిన తర్వాత మనకు 4 రోజులు గ్రేస్ పీరియడ్ అయితే ఉంటుందన్నమాట. ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే వాళ్ళు తిరిగి అప్లై చేసుకోవడానికి అయితే సమయం ఇస్తారు. తర్వాత అనంతరం మనకు నేరుగా ఖాతాలలోకి డబ్బులు అయితే విడుదల చేస్తారండి. సో కుటుంబంలో ఎంతమంది ఉన్నా సరే అంతమందికి కూడా 15,000 రూపాయలు చొప్పున పడతాయి. ఒకవేళ మీ కుటుంబంలో 3 ఉంటే 45,000 రూపాయలు వస్తుంది, 2 ఉంటే 30,000 రూపాయలు, ఒక్కరే ఉంటే 15,000 రూపాయలు. సో ఈ యొక్క విధానంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ సెప్టెంబర్ మాసంలో మనకు ఈ చివరి అంటే మనకు లాస్ట్ వీక్ అంతా కూడా ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు అందరి ఖాతాలు కొడితే పడిపోతాయి. ఫ్రెండ్స్ యొక్క అప్డేట్ అనేది మీకు తెలియజేయడం కోసం వీడియో చేశాను. ఇప్పటి వరకు మీరు బ్యాంక్ అకౌంట్లో కూడా మీరు యాక్టివేషన్లో పెట్టుకోకపోతే వెంటనే బ్యాంక్ అకౌంట్ కూడా యాక్టివేషన్ చేసుకోండి. ఆధార్ కార్డుకి కూడా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ని ఎన్పిసి మ్యాపింగ్ అయితే చేసుకోండి. అలాగే కొంతమంది కొత్తగా ఎవరైనా పథకానికి అప్లై చేసుకోవాలనుకుంటే మనకు వచ్చేసి ఈ యొక్క నెల 2వ వారంలో అయితే అప్లికేషన్స్ అనేది స్టార్ట్ అవుతాయి. సో మీరైతే అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ స్కూల్స్లో మీ యొక్క పిల్లల్ని చేర్పిస్తారు కాబట్టి ఆ స్కూల్లో ఉన్నటువంటి టీచర్సే సో వాళ్ళే అనమాట మొత్తం పథకానికి అప్లై చేసి గవర్నమెంట్కి అయితే అప్డేట్ చేస్తారు. సో మా యొక్క స్కూల్లో ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఇంతమంది స్టూడెంట్స్ వచ్చేసి ఈ స్టూడెంట్కి ఇంత హాజరు అనేది ఇంత పర్సంటేజ్ ఉంది అని చెప్పేసి వాళ్ళే మొత్తం ఇస్తారు. ఇన్ కేస్ హాజరు లోపం అయితే మాత్రం
మనం చేసేదేం లేదు. హాజరు లోపం అయితే స్కూల్కి వెళ్ళి అడగాలి. హాజరు లోపం కాకుండా ఇంకేదైనా మేజర్ మిస్టేక్స్ ఉంటే మాత్రం మనం సంబంధిత అధికారుల దగ్గరికి వెళ్ళి ప్రూఫ్స్ అయితే తీసుకొచ్చి గవర్నమెంట్కి సబ్మిట్ చేయాలి. సో ఇదండి మొత్తం మీద ప్రాసెస్ అనేది. మనకు త్వరలో ఈ యొక్క మనకు తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు అనేది ఖాతాలోకి పడతాయి కాబట్టి ఇక లేట్ చేయకుండా వెంటనే మీరు బయోమెట్రిక్స్ అనేది వెంటనే అప్డేట్ అయితే చేయించుకోండి. విద్యార్థికి చేయించండి. అలాగే తల్లి లేదా సంరక్షకులు ఎవరైతే ఉంటారో ఆ పిల్లవాడి మీద డబ్బులు లేదంటే పాప మీద డబ్బులు పొందాలనుకునే వాళ్ళు సో వాళ్ళు వెంటనే అప్డేట్ చేయించుకొని స్కీమ్కి అయితే మీరు రెడీ చేసుకొని తగినటువంటి డాక్యుమెంట్స్ కనుక మీరు సబ్మిట్ చేసినప్పుడు మీకు సచివాలయంలో ఫర్దర్గా ఈ పథకానికి సంబంధించి డాక్యుమెంట్స్ ఏమేమి తీసుకుంటున్నారని చెప్పేసి ఆ అప్డేట్ కనుక వచ్చిందంటే నేను మీకు ఖచ్చితంగా మరొక వీడియో చేస్తాను. మీరు ఎక్కడికి వెళ్ళి ఇవ్వాలి, సచివాలయంలో ఇవ్వాలా, స్కూల్లో ఇవ్వాలా, ఏంటి కథ అనే దానికి సంబంధించి అప్డేట్స్ అనేది ఎప్పటికప్పుడు వచ్చినప్పుడు నేను మీకు ఖచ్చితంగా వీడియో చేసి తెలియజేస్తాను. మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే మాత్రం మన ఛానల్ని మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్స్ పైన క్లిక్ చేసుకోండి. వీడియోని మాత్రం లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.